Surrender yourself to Him totally. Accept what comes as His gift to you, even suffering. When God gives a suffering, it's a gift. అందరూ దుఃఖం లేదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకొని అలాంటి అనుబంధం భగవంతుడితో పెట్టుకుంటే ఎన్నో జన్మలు అవి ఇవి అని చెప్తారే, నాకు అనేక జన్మల తర్వాత ఈశ్వరుడు ఎప్పుడు మోక్షం ఇస్తాడు, నాకు ఆ మాట నాకు నమ్మకమే లేదు అసలు. ఇప్పుడు ఇవ్వనోడు అప్పుడు ఎందుకు ఇస్తాడని అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇఫ్ ఈజ్ నాట్ ప్రిపేర్ టు గివ్ మీ జ్ఞాన ఆర్ మోక్ష నౌ, వై షుడ్ హీ ఎట్ ఆల్ గివ్ మీ సమ్ టైమ్ లేటర్? ఈజ్ హీ ఇన్కేపబుల్? ఐఎమ్ ఆస్కింగ్ ఈ కెన్ టూ థింగ్స్. నేను అడుగుతున్నాను, ఆయన ఇవ్వగలడు. ఇప్పుడే ఇవ్వకపోతే 3 జన్మల తర్వాత నేను మోక్షం ఇస్తాను. ఈ అడిగిన వాడు అప్పుడు ఉండడు, జీవుడు ఉంటాడేమో నాకు తెలియదు. సో ఒకడు అడగడం, ఇంకోడికి ఫలం ఇవ్వడం. మిస్టర్ ఏ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ మోక్ష అండ్ మిస్టర్ సి గాట్ ఇట్. ఇది 3rd జన్మ. హౌ ఇస్ నాట్?